హాయ్! హలో! ఎలా ఉన్నారందరూ? బావున్నారా? అందరూ బావుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఇంట్లో ఉండాల్సిన 22 కిచెన్ టూల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూరీలు, గారెలు లాంటివి చేసిన తర్వాత లెఫ్ట్ ఓవర్ ఆయిల్ వడగట్టడానికి ఇలాంటి చాయ్ జల్లీలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలా చేయడం ద్వారా ఆయిల్‌లోని మెష్ అంతా రిమూవ్ అవుతుంది. ఆయిల్‌ని మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ స్ట్రెయినర్‌ని ఆయిల్ స్ట్రెయిన్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తే బావుంటుంది. పొటాటోస్, దాల్, బాయిల్డ్ ఎగ్ క్రంబుల్ చేయడానికి ఈ పొటాటో మ్యాషర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను ఈ పొటాటో మ్యాషర్ యూజ్ చేస్తున్నాను పప్పు గుత్తి రీప్లేస్‌మెంట్‌లో. పప్పు గుత్తిని ఎంత బాగా క్లీన్ చేసినా కానీ పప్పు పార్టికల్స్ అక్కడక్కడ ఉంటాయి. అంతే కాకుండా పప్పు గుత్తి నుంచి గొట్టం సెపరేట్ అవుతూ ఉంటుంది. ఈ బాధలన్నీ భరించలేక పొటాటో మ్యాషర్‌కి షిఫ్ట్ అయ్యాను. ఆఫ్టర్ షిఫ్టింగ్ టు దిస్ పొటాటో మ్యాషర్ లైఫ్ బికమ్ వెరీ ఈజీ. వీలైతే మీరు కూడా ఇలాంటిదొకటి కిచెన్‌లో యాడ్ ఆన్ చేయండి. గర్జలు బాగా కుదరాలి అంటే ఇలాంటి గర్జల చెంచా ఒకటి ఇంట్లో తప్పకుండా ఉండాల్సిందే. పూరీలో వేసిన గర్జల స్టఫ్ బయటకి రాకుండా ఉండటానికి ఈ గర్జల స్పూన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. పండగలప్పుడు వాళ్ళని వీళ్ళని అడిగి ఇబ్బంది పడకుండా ఇలాంటిదొకటి ఇంట్లో పెట్టుకుంటే మనకి కావాలన్నప్పుడు యూస్‌ఫుల్‌గా ఉంటుంది. పిల్లలకి జ్యూస్ పోసినప్పుడు అది వాళ్ళపైన పడేసుకోవడమో లేదా కింద పడేసుకోవడమో లాంటివి చేస్తూ ఉంటారు. అలా పడకుండా ఉండటానికి ఇలాంటి స్ట్రాస్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఒక్కసారి పర్చేస్ చేస్తే వీటిని ఏళ్ల తరబడి ఉపయోగించవచ్చు. ఇడ్లీలు బాగా కుదిరినా ఇడ్లీ పాత్రలో నుంచి ఇడ్లీలు తీయడానికి రాదు కొందరికి. నేను అదే కేటగిరీలోకి బిలాంగ్ అవుతాను. అందుకని ఇలాంటి ఇడ్లీ స్పూన్ ఒకటి కొనుక్కుంటే మన ఇడ్లీలు చాలా బాగా తీయడానికి వస్తాయి. రౌండ్‌గా, గోల్‌గా ఉంటాయి. అంతే కాకుండా అది ఇడ్లీ పాత్రకి కూడా అతుక్కోవు. చూసారా ఎంత బాగా తీయడానికొస్తున్నాయో? ఇలాంటిది మీరు ఒకటి కొనియండి. ఫుల్కా టాంగ్. దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. కాకపోతే దీన్ని ఫుల్కాలు చేయడానికి మనము ఉపయోగిస్తూ ఉంటాము. ఫుల్కాలు చేసేటప్పుడు సహజంగా మన చేతులు కాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఫుల్కా టాంగ్ ఒకటి కొనుక్కుంటే మన చేతులు కాలకుండా ఉంటాయి. అంతేకాకుండా ఫుల్కాలని ఈజీగా టర్న్ చేయడానికి కూడా ఈ ఫుల్కా టాంగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఇంట్లో ఇలాంటి పట్కర్ సహజంగా ఉంటుంది. కాకపోతే పట్కర్ గ్రిప్ పర్ఫెక్ట్‌గా ఉండడానికి ఇలా రబ్బర్ కోటింగ్ ఉన్న పట్కర్‌ని ఎంపిక చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే పట్కర్‌కి రబ్బర్ ఉండడం వల్ల గ్రిప్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అంతేకాకుండా పట్కర్ మన చేతిలో నుంచి జారిపోకుండా ఉంటుంది. మెజరింగ్ కప్ ఉపయోగించని వాళ్ళంటూ ఉండరు. ప్రతి ఇంట్లో ఇలాంటి మెజరింగ్ కప్ ఒకటి ఖచ్చితంగా ఉండాల్సిందే. కేక్స్, కుకీస్ రెసిపీ ఏదైనా సరే మెజరింగ్ కప్‌తో మెజర్ చేసి రెసిపీ ప్రిపేర్ చేస్తే అది ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. మీరు కూడా ఇలాంటి మెజరింగ్ కప్ ఇంట్లో ఒకటి పెట్టండి. ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్‌కి ఫైనల్ టచప్ ఇవ్వడానికి లేదా ఫుడ్ కలర్‌ఫుల్‌గా కనిపించడానికి ఇలాంటి గ్రేటర్స్ మనము ఉపయోగించవచ్చు. పిజ్జా, శాండ్‌విచెస్ పైన చీజ్, క్యారెట్, బీట్రూట్ లాంటివి గ్రేట్ చేసి వేయడానికి ఇలాంటి గ్రేటర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. రెసిపీ ఏదైనా సరే ఫైనల్ టచప్ ఇవ్వడానికి ఇలాంటి గ్రేటర్ ఇంట్లో ఒకటి ఉండాల్సిందే. కొబ్బరి తురమడానికి, క్యారెట్ హల్వా చేయడానికి లేదా కద్దూ కా కీర్ లాంటివి చేయడానికి ఇలాంటి గ్రేటర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంట్లో బల్క్ క్వాంటిటీలో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనకి ఈ గ్రేటర్స్ చాలా బాగా ఉపయోగంలో ఉంటాయి. అందుకని ఇలాంటి గ్రేటర్ ఇంట్లో ఖచ్చితంగా ఒకటి ఉంచండి. పీలర్స్ 2 టైప్స్ ఉంటాయి. అందులో ఇది ఫస్ట్ టైప్. ఈ పీలర్‌తో మనము బీట్రూట్, యాపిల్, పొటాటోస్ లాంటివి ఈజీగా పీల్ చేయవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే రౌండ్‌గా ఉన్న ఏ ఫ్రూట్ అయినా సరే, వెజిటబుల్ అయినా సరే తొక్క ఈజీగా పీల్ చేయడానికి ఇలాంటి పీలర్స్ ఉపయోగపడతాయి. ఈ లెమన్ స్క్వీజర్‌తో మనము లెమన్‌ని స్క్వీజ్ చేయొచ్చు.
కాకపోతే ఈ లెమన్ స్క్వీజర్‌లో నుంచి లెమన్ సరిగ్గా స్క్వీజ్ కాదు. తర్వాత లెమన్ స్క్వీజర్‌లో నుంచి మనం లెమన్ తీసి సెపరేట్‌గా మళ్ళీ స్క్వీజ్ చేయాల్సి వస్తుంది. నేను ప్రతి లెమన్ స్క్వీజర్‌తో ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేశాను. పిజ్జా కటర్. పిజ్జా కటర్‌తో పిజ్జాసే కాదండి, ఏదైనా కట్ చేయవచ్చు. పిల్లల మౌత్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఇలా మనము పిజ్జా కటర్‌తో కట్ చేసి వాళ్ళకి ఇస్తే పిల్లలకి తినడానికి కన్వీనియంట్‌గా ఉంటుంది. ఆమ్లెట్ పర్ఫెక్ట్‌గా రావడానికి లేదా మిర్చి బ్యాటర్‌లో లంప్స్ లేకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో బ్యాటర్ మిక్స్ కావడానికి ఇలాంటి విస్క్ ఒకటి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇలాంటి విస్క్ ఒకటి ఇంట్లో ఉంటే మన డిషెస్ పర్ఫెక్ట్‌గా కుదురుతాయి. జామ్, పీనట్ బటర్, శాండ్విచ్ స్ప్రెడ్ లాంటివి ఈవెన్‌గా బ్రెడ్ పైన స్ప్రెడ్ చేయడానికి ఇలాంటి బటర్ నైఫ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంట్లో ఉపయోగాన్ని బట్టి ఏ వస్తువు కొనాలో, కొనొద్దో మనకి ఈజీగా అర్థమైపోతుంది. మన అవసరాలకి తగ్గట్టే మనము వస్తువులని కొంటే డబ్బు ఆదా చేయవచ్చు. జింజర్, గార్లిక్ ఏదైనా సరే వంటల్లో క్రష్ చేసి వేయడానికి ఇలాంటి గార్లిక్ క్రషర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెష్‌గా తీసిన జింజర్, గార్లిక్ వంటల్లో వేస్తే టేస్ట్ బాగా కుదురుతుంది. అంతేకాకుండా ఇవి చిన్న చిన్న పార్టికల్స్‌గా వస్తాయి కాబట్టి మన పంటికి అక్కడ తగిలినప్పుడు కూడా తినేటప్పుడు బావుంటుంది. టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. అంబలి, పెరుగు చల్ల, మజ్జిగ చారు లాంటివి చేయడానికి ఈ హ్యాండ్ బ్లెండర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ హ్యాండ్ బ్లెండర్‌తో బ్లెండ్ చేస్తే దాంట్లో వేసిన ఇంగ్రీడియెంట్ ఏదైనా సరే ఈవెన్‌గా కలుస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుంది. కత్తెర వంటింట్లో ఒక ఆయుధం లాంటిది. ప్రొద్దున లేవగానే పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్, నూనె ప్యాకెట్ ఇలా ప్యాకెట్ ఏదైనా సరే కత్తిరించడానికి కత్తెర ఖచ్చితంగా కావాలి. అందుకని కత్తెర మన కంటికి కనిపించే ప్లేస్‌లో అందుబాటులో పెట్టుకోండి. కిచెన్ క్లాత్‌ని తరచూ పిండే ఓపిక లేని వాళ్ళు ఈ ఫింగర్ మిట్స్‌ని ఉపయోగించవచ్చు. బౌల్ ఎంత వేడిగున్నా సరే ఈ ఫింగర్ మిట్స్‌తో బౌల్‌ని స్టవ్ పై నుంచి తీసి పక్కకి పెట్టవచ్చు. ఎక్కువగా మనము ఎండాకాలంలో ఐస్ క్రీమ్స్ తరచూ తింటూ ఉంటాము. ఐస్ క్రీమ్ బాక్సెస్‌లో నుంచి ఐస్ క్రీమ్ తీయడానికి ఇలాంటి ఐస్ క్రీమ్ స్కూప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. స్కూప్ రౌండ్‌గా ఐస్ క్రీమ్ పార్లర్‌లో తీసినట్టు రావాలంటే ఇలాంటి ఐస్ క్రీమ్ స్కూప్ ఒకటి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిందే. ఐస్ క్రీమ్‌ని ఎలా ఇచ్చినా తినేస్తారు. కాకపోతే స్పెషల్‌గా ఫీల్ అవ్వడానికి ఇలాంటి ఐస్ క్రీమ్ స్కూప్ ఒకటి మస్ట్ అని నా ఫీలింగ్. పీలర్ కమ్ ఓపెనర్. పీలర్స్ 2 టైప్స్ ఉంటాయి అన్నాను కదా! ఇది సెకండ్ టైప్. ఈ పీలర్‌తో మనము బాటిల్ గార్డ్, కీర, బీరకాయ లాంటివి పీల్ చేయడానికి కన్వీనియంట్‌గా ఉంటుంది. సాస్, వెనిగర్ బాటిల్స్ లాంటివి తీయడానికి ఈ ఓపెనర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మన ఛానల్‌ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాం. అంతవరకి బాయ్ బాయ్. నమస్తే.